జ్యోతి మల్హోత్రా అనే ఒక ఇంటి దొంగ, ఒక దేశద్రోహి. దీని విషయంలో కొత్త ప్రోపగండ నడుస్తోంది. అదే ఈవిడ బీజేపీ కార్యకర్త, ఈవిడ దేశభక్తురాలు, సోకాల్డ్ దేశభక్తులు, దేశద్రోహులు అనేలాగా పోర్ట్రే చేస్తున్నారనమాట. ఇప్పుడు ఒకడు మనల్ని మోసం చేయాలి అంటే మనల్ని నమ్మించాలి కదా! నమ్మించే ప్రాసెస్‌లో వాడు మన రూపాన్నే తాలుస్తాడు. మనలాగే వ్యవహరిస్తాడు. మనకంటే ఇంకా గొప్పగా కనిపించే ప్రయత్నం చేస్తాడు. అందులోని భాగంగానే ఈ జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రెజెంటేషన్స్ ఇచ్చింది. అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నానని రకరకాల వేషాలు వేసింది. 2023 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్‌కి అమ్ముడుపోయింది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ఈ తీరు, ఈవిడ కోణంలో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, ఏ డీటెయిల్స్ బయటకొస్తున్నాయి, ఆ విధంగా మాట్లాడడం పక్కన పెట్టేసి ఆవిడ బీజేపీ కార్యకర్త, ఆవిడ సోకాల్డ్ నేషనలిస్టు అని చెప్పేసి ఈ ఈ పిచ్చి నెరేటివ్స్ చేస్తున్నారనమాట. ఇది ఎంత హేయమైనటువంటి విషయం అండి. వీళ్ళకి ఒక దుగ్ధం ఉంటది. ఎలాగోలాగా బురద బురద చల్లాలని చెప్పేసి. దేనిపైన రాజకీయం చేయాలి, దేనిపైన రాజకీయం చేయకూడదు. బేసిక్ కామన్ సెన్స్ ఉండవు. ఈ జ్యోతి మల్హోత్రా అనే ఆవిడ ఎంతకు తెగించిందంటే, ఈరోజు ఆ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది చనిపోవడానికి కూడా కారణం ఈవిడే. తెలుస్తోంది ఆ విధంగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆ పహల్గామ్ ఏరియాకి ఈవిడ కొన్ని రోజుల ముందు వెళ్ళింది. వెళ్ళి అక్కడ వ్లాగ్స్ చేసింది, వీడియోలు తీసింది. అక్కడి నుంచి సైన్యంకి ఎంత దూరం, అక్కడ ఉన్నటువంటి సైన్యం కదలికలు ఇవన్నీ కూడా కెమెరాలో బంధించింది. అన్నీ యూట్యూబ్‌లో పెట్టకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ రాయబారికి అమ్ముడుపోయింది కదా! దానిష్ అనేటోడికి. అతన్ని పెళ్లి చేసుకుంది కూడా. ఇస్లాంలోకి కూడా కన్వర్ట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని వ్లాగ్స్, వాటి కట్స్ వైరల్ అవుతున్నాయి. మీరు చూస్తుంటే గనక తెలుస్తుంది. ఇలాంటి ఒక దేశద్రోహిని ఎలా మనం శిక్షించాలి, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అని మనం మాట్లాడుకోవాలి తప్ప, ఇప్పుడు ఈవిడికి బీజేపీయో, ఈవిడికి ఇంకో ఆర్ఎస్ఎస్సో, ఈవిడికి ఇంకో మోదీయో, ఈవిడికి ఇంకో హిందుత్వనో, నేషనలిజమో అంటగట్టడం ఏంటి? దొంగలు అలాగే నటిస్తారు మంచివాళ్ళలాగా. ఎందుకంటే దాని ఎత్తుగడే అది. ఇంకో రూపంలో ఉంటే దాని పని ఎలా వర్కౌట్ అవుతుంది? అలా ఈవిడ ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ముందు పహల్గామ్ వచ్చింది, అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళింది, అక్కడి నుంచి చైనాకు కూడా వెళ్ళింది. చాలా గుట్టు రట్టవ్వనుంది. ఒప్పుకుంది కూడా. నేను స్పై చేశాను అని ఒప్పుకుంది ఆవిడ. ఇప్పుడు తొక్క తీస్తారు. దీంతో పాటుగా మరొక 5గురు కూడా అరెస్ట్ అయ్యారు కదా! వాళ్ళతో పాటు అక్కడక్కడ మరికొంతమంది ఈ దేశ ద్రోహులు అరెస్ట్ కాబడుతూ ఉన్నారు. వీళ్ళని దేశ ద్రోహులుగానే చూడాలి. వీళ్ళను కఠినంగా శిక్షించాలి. ఆ శిక్షించినటువంటి తీరు బ్రేకింగ్స్‌లోకి రావాలి. అప్పుడే ఇలాంటి తప్పు ఇంకెవడన్నా చేయాలంటే భయపడేది. అంతేగాని ఈ వార్తను ఇంకోలాగా వండి వారుద్దాము అంటే యూజ్‌లెస్ థింగ్ అవుతుంది.